జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం నిర్వాణ ప్రకరణలో ఉత్తరార్ధంలో ఉన్నాము. ఇందులో శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారో విందాం. ఇది కచోపాఖ్యానం అని ఉన్నా కూడా ఇందులో బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు, అలాగే పరమేశ్వరు నుంచి భృంగీసుడు, మను నుంచి ఇక్ష్వాకుడు అనేకవంతమైన జ్ఞానవంతమైనటువంటి ఉపదేశాన్ని పొందారు. ఆ విషయాన్ని శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఒకప్పుడు ఏకాంతంగా ఉన్న తన తండ్రి వద్దకు వెళ్ళి కచుడు, తండ్రి గారు, భగవన్ సర్వధర్మజ్ఞ కథం సంస్కృతి పంజరాత్ నిర్గమ్యతే బ్రూహి జంతున జీవతంతున. సంసారం అనేటువంటి పంజంలో కొట్టుకుంటున్నటువంటి ఈ ప్రాణులు ఏ విధంగా ముక్తి మార్గంలోకి వెళ్ళగలరు, ఈ పంజం నుంచి బయటికి రాగలరు అని అడిగారు. అందుకు తండ్రి అయినటువంటి బృహస్పతి ఈ విధంగా చెప్పారు. అనర్థం అకరాగారా తస్మాత్ సంసార సాగరాత్ ఉడ్డీయతే నిరుద్వేగం సర్వత్యాగేన పుత్రకః. నాయనా కచ, ఇందులో గొప్ప విశేషమేం లేదు. సమస్తాన్ని త్యాగం ఎప్పుడైతే చేశామో అప్పుడు వాళ్ళు ఆ సంసారం అనేటువంటి పంజం నుంచి బయటకు వస్తారు. సమస్తాన్ని అంటే మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలను, సమస్త సంశయాల్ని కూడా ఒక్కసారిగా వాళ్ళు వదిలివేసేస్తే, వాళ్ళు నిర్మోహితులైతే ముక్తి మార్గంలోకి వచ్చినట్టే అని చెప్పారు. వాళ్ళు గొప్ప గొప్ప జ్ఞానవంతులు. ఈ మాట వినగానే కచుడు హాయిగా వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ కూర్చుని మళ్ళీ తండ్రి వద్దకు వచ్చారు. చూడండి, వచ్చి మళ్ళీ ఏమడిగారో విందాం. మహాత్మా, అస్పృచ్ఛైనమేకాంతే కిం చిత్తం భగవన్వద స్వరూపం బ్రూహి చిత్తస్య ఏన తత్సంత్యజామ్యహం. మీరు బాగా చెప్పారు. చిత్తాన్ని వదిలేయమన్నారు. చిత్తంలో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా త్యాగం చేయమన్నారు. అయితే అసలు ఆ చిత్తం యొక్క రూపం ఏమిటి, ఆ చిత్తం యొక్క ఉంటుందో చెప్పండి. అదేదో తెలిస్తే దాన్ని నిర్భయంగా నేను వదిలివేస్తాము, నేను నాతో పాటు సమస్త ప్రాణి కూడా వదిలివేస్తుంది అని కచుడు అడగడం జరిగింది. అందుకు నిజం అహంకారం విదుశ్చిత్త విదో జనా అంతరో యమ అహం భావో అంతర్యోయం అహం భావో జంతోస్తచిత్తముచ్యతే. ఇదంటూ వేరే ఏమీ లేదు. లోపల ఉన్నటువంటి అహంభావము, నేను, నాది, నా వారు, నా ఆస్తిపాస్తులు, నా సంపద, ఈ విధమైనటువంటి ఈ అంతఃకరణలో నాది అనేటువంటి మమకారమే అహంభావంగా మారుతూ ఉన్నది. అదే చిత్తమని చెప్పబడుతూ ఉన్నది. ఈ స్వకీయ అహంకారాన్ని ఎవరైతే వదలగలిగారో వారు త్యాగులే అని చక్కగా చెప్పడం జరిగింది. ఈ మాట విన్న తర్వాత ఇది చాలా సులభమైన పని అని బృహస్పతి కచుడికి చెప్పాడు. నాది నాది అనుకున్నది ఏది నీది కాదు, నీదైనది ఆత్మ మాత్రమే అని చెప్పగానే ఆ కచుడు కూడా చక్కగా జ్ఞానవంతుడై దైవధ్యానం చేసుకుంటూ ముక్తిని పొందాడు. శ్రీరామ, అంతేకాదు, ఒకప్పుడు పరమశివుణ్ణి భృంగీసుడు ఈ విధంగా అడిగాడు. అప్పుడు పరమశివుడు భృంగికి 3 రకాలైనటువంటి పద్ధతులని చెప్పారు. భృంగి ఏమడిగాడో చూడు. కమంతర్నిశ్చయం కాంతమురరీ సుస్థితం అస్మిన్ జగజ్జీర్ణ గృహే తిష్టామి విగత జ్వరం. ఏదైతే తిష్ట వేసుకుని కూర్చుందో ఈ విగత జ్వరం అంటే ఈ శిథిలమైపోతున్నటువంటి ఈ శరీరంలో ఎలాంటి ఉత్తమమైనటువంటి నిర్ణయంతో ప్రాణి ఉండగలడు, ఏ ఉత్తమమైనటువంటి నిశ్చయము అంతఃకరణంలో కలిగి ఉంటుందో ఈ కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా శిథిలమయ్యేదే అనేటి భావాన్ని అంతఃకరణంలో
స్పష్టత చేసుకొని దుఃఖరహితుడై ప్రాణి ఉండగలడు. అటువంటి నిశ్చయమైనటువంటి ఉపాయాన్ని చెప్పండి అని భృంగీసుడు పరమేశ్వరుని అడిగాడు. ఏ చక్కటి ఆలోచన అయితే మన వచ్చి కనిపిస్తున్న సమస్త చరాచర ప్రపంచం అంతా కూడా నశించిపోయేదే, దీని మీద ఎలాంటి మమకారం ఉండకూడదు అనేటువంటి నిశ్చయమైన భావం మనసుకి ఎలా కలుగుతుంది, దానిని ఎలా సంపాదించుకోవాలి అని భృంగీసుడు పరమేశ్వరుని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు 3 రకాలైనటువంటి మార్గాలని భృంగీసునికి ఉపదేశించాడు శ్రీరామ. ఆ 3 మహాకర్త, మహాభోక్త, మహాత్యాగి. మహాభోక్త, మహాకర్త, మహాత్యాగి. ఈ 3 కా నువ్వు మహాభోక్తవిక, మహాకర్తవి అవు, మహాత్యాగివి కూడా అవు. ఈ 3 నీవు ఎప్పుడైతే సంశయాలన్నిటినీ వదిలేసి, అదేమిటి నేనేదో సన్యాసాన్ని అడుగుతుంటే మహాభక్తవిగా, మహాకర్తవిగా, మహాత్యాగివిగా అని చెప్తున్నావు నాయన అనేటువంటి సంశయాన్ని కూడా వదిలివేసి, అలా వదిలివేసేసి నీవు ఎప్పుడైతే కూటస్థాత్మ భావాన్ని పొందావో అప్పుడే నీ మనసులో శాశ్వతమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. నీకు ఏది శాశ్వతమో అది తెలుస్తుంది అని చెప్పాడండి. అని చెబుతానే శ్రీరామ మహాకర్త అంటే ఏం చెప్పారో విను. ఎవరైతే సమస్త కార్యాలని చేస్తూ ఆసక్తి రహితుడై ఉంటాడో, సాక్షీభూతుడై చూస్తూ ఉంటాడో, తన కార్యాలను చేస్తాడో అతడు మహాకర్తే. సాక్షీభూతుడు సూర్యభగవానుడు ఏ విధంగా ఆయన తన కార్యక్రమాలు చేస్తున్నాడో, ఆ పరమేశ్వరుడు ఏ విధంగా సాక్షీభూతుడై ఉన్నాడో, ఈ భూదేవి ఏ విధంగా సాక్షీభూతిగా ఉందో అదేవిధంగా సమస్త కార్యాలని చెయ్యి. కానీ నీవు ఆసక్తి రహితుడివై ఉండు. అలా ఎప్పుడైతే ఉన్నావో నీవు మహాకర్తవే అవుతావు, అందులో సంశయం వద్దు. అలాగే మహాభోక్త. మహాభోక్త అంటే నీవు సమస్తాన్ని భోగించు. నా దత్తే అప్యాదదానశ్చ నాచరత్యాచరన్నపి భుంగానో అసినయో భుక్తే మహాభోక్తోస ఉచ్యతే. ఓ భృంగి, నీవు సమస్త కార్యాల్ని, సమస్త విషయాల్ని నీ సమస్త ఇంద్రియాలతోటి చెయ్యి, ఆచరించు. నీ సమస్త ఇంద్రియాలతోటి నీవు సమస్త కార్యాలని ఆచరించు, భోగించు, కానీ భుజించు. కానీ నీవు నిరాసక్తుడివై ఉండు. నిష్క్రియాత్మక బుద్ధితో చెయ్యి. ఏమి చేసినా కూడా చేయనట్లుగానే ఉన్నట్లయితే నీవు మహాభక్తవే. అంటే ఆయన ఉద్దేశం బాగా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే, ఒక రాయి, బండరాయి తీసుకున్నాం అనుకోండి, దాని మీద పూజలు చేయొచ్చు, మనం కొబ్బరికాయలు కొట్టచ్చు, భోజనాలు చేయొచ్చు, నీళ్ళు పోయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మంచే కాదు చెడు ఏం చేసినా కూడా ఆ రాయికి ఏమీ అంటదు, మళ్ళీ అన్నీ దులిపేసుకొచ్చేస్తాం. ఆ విధంగా నువ్వు సమస్త కార్యాలని చెయ్యి, నీ మనసు లోపలికి మాత్రం వెళ్ళనివ్వద్దు, పైనే వెళ్ళిపోనివ్వు. అందువల్ల నీ మనసుకి ఏవి అంటవు, అప్పుడు నీవు మహాభోక్తవే. అంటే బా ఎంత బాగుందో, ఆహా ఎంత బాగుందో అన్నటువంటి ఆలోచనలు కూడా రానివ్వద్దు అంటాడు ఆయన. అంటే అలా అంటే మనసులో హత్తుకుపోతాయి, కోరికలు పెరుగుతాయి. అందువల్ల మహాభక్తవే. అయితే ఇంకొకటి, సమస్తాన్ని త్యాగము కూడా చేసి, ఎలాగా? సర్వేచ్ఛాః సకలాః శంకాః సర్వేః సర్వనిశ్చయాః ధియా యేన పరిత్యక్త మహాత్యాగి స ఉచ్యతే. సమస్తాన్ని త్యాగం చేసి, త్యాగం చేసేటంటే ఏదో ఎవరికో దానం చేసి వెళ్ళిపోమని కాదు.
సమస్త కర్మల్ని చేస్తున్నా కూడా ఏమీ చేయనట్టుగా వదిలేసేస్తే త్యాగం చేసినట్టే. సమస్త చేష్టలు, సమస్త ఇచ్చలు, సమస్త సంశయాల్ని కూడా వదిలివెయ్యి. నిశ్చయాత్మక బుద్ధితో వదిలివెయ్యి. మళ్ళీ తిరిగి నీ మనసులో ఎలాగ అంకురించకూడదు. అప్పుడు నీవు సర్వత్యాగివే. ఒక బండ మీద మళ్ళీ తిరిగి చూస్తే బండలానే ఉంటుంది. అరే మన ఇన్ని పనులు చేసాంగా ఈ బండ మీద అంటే ఆ రాయికి ఏమీ అంటుకోవు. అదేవిధంగా సమస్తము కార్యాలు ఈ శరీరంతో నీ సమస్తాన్ని చేసి నిర్మలమడివై ఉండువు, నిష్క్రియుడివై ఉండు, నిరాసక్తుడివై ఉండు. అప్పుడు నీవు మహాత్యాగివే. ఇంతకంటే ఏ ప్రాణి కూడా తన యొక్క సంసారం అనేటువంటి ఈ జలధిని దాటి బయటికి రాలేదు. ఈ 3 సూత్రాల్ని ఎప్పుడైతే పాటించగలుగుతుందో అప్పుడు ప్రతి ప్రాణి బంధ విముక్తులే. ఎందుకంటే వారి బంధాలే వాళ్ళకి, వాళ్ళ యొక్క కోరికలే వాళ్ళకి సంఖ్యలు బంధాలు. వారి నిరాసక్తే వారికి మోక్షాన్ని ఇస్తుంది. అంతేకాదు శ్రీరామచంద్ర ఒకప్పుడు తాను సభ నడుపుతున్న సమయంలో బ్రహ్మలోకం నుంచి ఏతించినటువంటి ప్రజాపతి మనువు తన తండ్రి అయినటువంటి మనువుని ఒక ప్రశ్న వేశారు. తండ్రి గారు, కొత్త సర్గో యమాయాత స్వరూపం శాశ్వతి కీదృశం కియదే తజ్జగత్కస్య కదా కేనేతి కథ్యతే అహం కథంచ విషమాదస్మాత్ సంశ్రుతి విభ్రమాత్ విముచ్య ఘనాస్తీర్ణ జాలాదివ విహంగమః. దానికి శ్లోకాన్ని చదివితే ఏం అర్థం కాదు మనకి. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, దీని స్వరూపం ఏంటి, దీని పరిమాణం ఎంత, దీని సంఖ్య ఎంత, ఎప్పుడు దీనిని నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఇలాంటి పంజరంలో నేను ఎందుకు చిక్కుకున్నాను, నేను ఏ విధంగా విడిపడగలను. ఎంత చక్కటి ప్రశ్న వేశాడండి ఇక్ష్వాకుడు తన తండ్రి అయినటువంటి మనవుని. అలాంటి మంచి ప్రశ్నలు వేసుకోవాలి మనం. అంతేగాని అస్తమాని సినిమాల గురించి కబుర్లు చెప్పుకోకూడదు. వచ్చే సంచికలో మనువుకి ఇక్ష్వాకుకి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా మనం తెలుసుకుందాము. ఇదంతా కూడా శ్రీరామచంద్రమూర్తి విశ్రాంతి పొందడానికి వశిష్ఠ మహర్షి చెబుతున్నటువంటి ప్రశాంతమైన కథ. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.